నేను లోపలికి భయపడుతూనే వెళ్ళాను బికాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సార్ ఎలా తీసుకుంటారు. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సార్ నన్ను అసలు చాలా ఫ్రెండ్లీగా లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి నన్ను చాలా ఫ్రీ అయ్యేలా మాట్లాడారు. అండ్ ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ ఈజ్ లైక్, ఆయన అయితే ముందు బార్ కోసమే చెప్పారండి నాకు, యు ఆర్ గెటింగ్ ఇన్ ద బెస్ట్ బార్, వాట్ ఎవర్ యూ హియర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ మీకు ఎవరైనా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 3 years చేసి నేను చెప్తున్నాను, యూ ఆర్ గెటింగ్ ఇన్ ద బెస్ట్ బార్ అని నాకు సార్ చెప్పారు. అండ్ హీ సెడ్ యాజ్ అ సుపీరియర్గా కూడా వాట్ ఎవర్ హీ హ్యాస్ టు గివ్ అది ఇస్తాను అని చెప్పి దట్ కాన్ఫిడెన్స్ హీ గేవ్ మీ. నేను చాలా హ్యాపీగా వెళ్ళాను ఆ రోజు. అండ్ దెన్ హ్యాపీగా వచ్చి ఛార్జ్ తీసుకున్నాను. సో బట్ నాకున్న ఒక సాడ్ ఫీలింగ్ ఇది ఏమిటంటే, యాజ్ యూ ఆల్ టోల్డ్, ఐ థాట్ నేను సార్ గైడెన్స్ అందరికీ దొరికినట్టు పూర్తిగా ఇప్పుడు ఉన్నప్పుడు దొరుకుతుంది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్ దట్ సార్ ఈస్ లీవింగ్ టూ ఎర్లీ. ఐ ఆస్క్డ్ సార్ టు ఎక్స్టెండ్, బట్ I know sir can't concede my request, but I wish, I know, but wherever he is, whenever I can ask anything, he will be at a distance of the call. So thank you so much. And also, as many other advocates have said, sir దగ్గర నుంచి నేర్చుకొని సార్ ఎలా అయితే చేశారో అలానే చేయడానికి ట్రై చేస్తానని చెప్తూ కన్క్లూడింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా బాగా ప్రెజెంటేషన్ ఎలా ఉండాలనేది శ్రద్ధానం పెట్టడానికి దాన్ని చాలా ఇష్టం చేసుకుంటూ వారు అన్ని విధాలను సహకరిస్తున్నది మేడం విధంగా మాట్లాడుతుంది. మహేష్ గారు థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు మాట్లాడాల్సిందిగా సెకండ్ నేషనల్ అదేవిధంగా మా అమ్మగారికి గౌరవనీయులైనటువంటి ప్రసాదరావు గారికి, అదేవిధంగా నా గౌరవం చేసింది ఇక్కడ ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి అడ్వకేట్స్ అందరికీ కూడా ప్రజెంట్ గురించి సార్ గురించి చెప్పాలంటే సింపుల్. ఎప్పుడు కూడా నేను ఒక జిల్లా జడ్జిని అనే అటువంటి గర్వం ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే ఎప్పుడు ఆయనతో మాట్లాడాలన్నా, నేను వెళ్ళాలన్నా, నేను 30 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది నాకు ఈ డిపార్ట్మెంట్లో సర్వీస్. చాలామంది జిల్లా జడ్జిని, ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని చూశాను, ఫస్ట్ నుంచి జిల్లా జడ్జిని చూశాను, వాళ్ళు ఏవో పనిచేశారు. అయితే సాధ్యంగా ఉన్న ఒక లక్ష్యం ఏంటంటే చాలా క్యాజువల్గా చాలా మామూలుగా తీసుకుని మమ్మల్ని కూర్చోబెట్టుకుంటే మాట్లాడతారు. వారికి నేను జిల్లా జడ్జిని అని ఆ గమనం కోసం మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఫోన్ చేసిన సార్ మేము ఫోన్ చేస్తే నెక్స్ట్ ఫోన్ చేయడం ఏంటి, మెయిల్ చేయడం ఏంటి, లేదంటే వస్తే అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని అని ఆఫీసులో కూడా చూశాను. కానీ సార్లు కాకపోతే ఎప్పుడూ లేదు. రెండో విషయం ఏంటంటే వారు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తే వెంటనే ప్రావిజన్ సివిల్ అయితే సివిల్ రూల్స్ ప్రాక్టీస్లో రూల్ కూడా చెప్తారు, సర్క్యులర్ కూడా చెప్తారు. అటువంటి మేధావి కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ఆఫీసర్ గారు ఉన్నారో వారికి మంచి గైడెన్స్ అనేది తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఫోన్లో కూడా ఎక్కడ ఉందని మనం డిస్టర్బ్ చేసి అడుగుతూనే ఉంటాం సార్, సహాయం చేయండి. అయితే అందరూ చెప్పినట్లుగానే కొంచెం శ్రమ తీసుకుంటున్నాను.